హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిట్టి ముత్యాల రైస్‌తో బిర్యానీ అండి. ఈ బిర్యానీ టేస్ట్ మాటల్లో చెప్పలేమండి తింటే గానీ. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని 3 టీ స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. 1 కేజీ చికెన్ తీసుకొని మనం గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, హాఫ్ నిమ్మ చెక్క రసం వేసుకుని ఈ మసాలాలన్నీ కలిసేలా ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండీ పెట్టుకుని పావు కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలండి. 1 కేజీ చిట్టి ముత్యాల రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి. చికెన్లో ఉండే ఆయిల్ పైకి తేలింది కదండి. ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు బిర్యానీకి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్, 3 స్పూన్ల నెయ్యి వేసుకుని 1 టీ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఇందులోనే సాజీరా, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, మొత్తం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సగానికి కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ గోల్డ్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం వాష్ చేసుకున్న చిట్టి ముత్యాల రైస్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని రైస్ ఇలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ పొడి పొడిగా వస్తుందండి. చికెన్ కూడా మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన రైస్లో వేసుకొని చికెన్ అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని చిట్టి ముత్యాల రైస్కి ఒక వంతు రైస్కి 1.5 వాటర్ అయితే సరిపోతుందండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని ఆవిరి వెళ్లకుండా ప్లేట్ మూత వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలండి. 5 నిమిషాలకి ఆయిల్ పైకి తేరింది కదండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించుకోవాలండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ మనకు పొడి పొడిగా రెడీ అయిపోయిందండి. పైన కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.